హలో హాయ్ వెల్కమ్ టు మన కిచెన్. ఈరోజు నేను చూపించబోయేది ఆలూ కుర్మా రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఆలూ, క్యారెట్. ఆలూని వాటర్లో వేసి పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 2 చెంచాల నువ్వులు, 1 చెంచా పల్లీలు వేసుకోవాలి. బఠానా, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, పసుపు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. అప్పుడు మనం ఒక కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఉల్లిగడ్డ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా వేసి ఉల్లిపాయలు వేసుకొని సాజీరా, తోక మిరియాలు వేసి కలుపుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. చూడండి, మనం చేసుకోవాలనుకుంటే చపాతీలకు, పరోటాలకు కానీ బగారా రైస్లోకి కానీ బాగుంటుంది. బఠానా కూడా వేసి అల్లం వెల్లిగడ్డ, పసుపు, పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తరిమి పెట్టుకున్న ఆలుగడ్డ, క్యారెట్ వేసి కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత మనము నువ్వులు, పల్లీలు ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, వీటిని పేస్ట్ చేసుకోవాలి. నువ్వులు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కడిగి పెట్టుకుని ఇందులో పెట్టి పేస్ట్ చేసుకోవాలి. సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి చేదవుతుంది అంటారు, అందుకని ఇందులోనే వేసేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ అయిన తర్వాత కొంచెం సేపు మగ్గిన తర్వాత పేస్ట్ వేసి ఇందులో వేసేసేసి ఇలా కలుపుకోవాలి. మంచిగా మగ్గినాక కొంచెం సేపు మూత మామూలుగా పెట్టి కొంచెం సేపు మగ్గనేయాలి. మసాలాది పచ్చివాసన నూనెలో గ్రేవీ వేగిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. వెంటనే వాటర్ పోసామనుకో పచ్చివాసన పోదు, అందుకే కొన్ని వాటర్ ఇప్పుడు పోయాలి. కొంచెం వేగిన తర్వాత కొన్ని వాటర్ పోసి విజిల్ పెట్టేసేయాలి. విజిల్ పెట్టేసి 2 విజిల్ వచ్చినాక అప్పుడు మనం సన్నగా తరిమి పెట్టుకొని కొత్తిమీర ఇలా అయిన తర్వాత వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీర బౌల్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్ ఉంటుంది చూడండి. పరోటాలకు కానీ బగారా రైస్లో కానీ